హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్లో డిఐఎంఎల్ చూపించబోతున్నానండి. డిఐఎంఎల్ అంటే ఏమీ లేదండి, డే ఇన్ మై లైఫ్ అనమాట. సో ఈరోజు అంతా కూడా నేను ఏం వర్క్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం వర్క్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానమాట. సో ఇది మార్నింగ్ వచ్చేసి క్యారెట్స్ అయితే క్లీన్ చేస్తున్నానండి. మామూలుగా అయితే చెప్పాను కదా, క్యారెట్ జ్యూస్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను ఈ మధ్య అనేసి. కానీ ఈరోజు మాత్రం క్యారెట్ నేను జ్యూస్ కోసం కాదండి, ఇడ్లీలో అంటే ఇడ్లీ పిండిలో మిక్స్ చేసేసి ఇడ్లీలు వేద్దామనేసి ఈ క్యారెట్ని ఇలాగా సన్నగా తురుముతున్నాను అనమాట. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మనం తురుముకోవడానికి యూస్ చేసేదన్నమాట. సో దీంట్లోనే నేను క్యారెట్ కూడా తురిమేస్తున్నాను. చాలా షార్ప్గా ఉంటుందండి ఇది. సో అలాగే చాలా సన్నగా తురుముకోవచ్చు అనమాట. సో అందుకని ఈ క్యారెట్స్ అన్నీ కూడా దీంట్లో నీట్గా తురిమేస్తున్నాను. సో ఇలా తురుముకున్న దాన్ని నేను ఇడ్లీ బ్యాటర్లో వేసేసి ఈరోజైతే ఇడ్లీ చేస్తున్నాను అనమాట. ఈరోజు జ్యూస్ తాగలేదు కదా, సో ఈ రకంగా అయితే క్యారెట్ తీసుకుంటున్నానండి. డైలీ నార్మల్గా ఇడ్లీ తీసుకోవడం లేదంటే రాగి ఇడ్లీ తీసుకోవడం అలా జరుగుతూనే ఉంది. కానీ ఈరోజు ఎందుకో ఇలా చేయాలనిపించింది అనమాట. సో అందుకని చూసారు కదా ఎంత సన్నగా ఉందో క్యారెట్ తురుము. సో ఇలా సన్నగా తురిమేసుకొని అందులో సరిపడా ఉప్పు మిక్స్ చేసేసుకొని మనం మామూలుగా ఇడ్లీ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే అటు హెల్త్కి హెల్త్ ఉంటుంది, కొద్దిగా వెరైటీగా కూడా ఉంటుందన్నమాట. సో అందుకనేసి ఈరోజు ఇలా చేశాను. ముందుగా ఆయిల్ అయితే అప్లై చేసేసానండి ఇడ్లీ ప్లేట్లకి. సో అలా అప్లై చేసిన తర్వాత మనం ఈ రెడీ చేసుకున్న బ్యాటర్ని వాటిలో వేసేయడమే అనమాట. మనం నార్మల్గా తినే వైట్ ఇడ్లీ కన్నా కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కనుక హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు మనము జ్యూస్ ఇచ్చినా లేదంటే క్యారెట్ విడిగా తినమన్నా కూడా తినరు కదా. సో అలాంటప్పుడు ఇలా చేసి ఇస్తే కూడా వాళ్ళు తినేస్తారు, వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది కదా. అది కాకుండా ఇప్పుడు పిల్లలు చాలా వరకు మొబైల్స్కి అడిక్ట్ అయిపోయారు కదా. సో వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. మా అబ్బాయి కూడా సైట్ వచ్చిందండి. సో అందుకనేసి వాడికి ఏదో ఒక రకంగా క్యారెట్ అయితే ఇవ్వాలి అనేసి అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు అయితే చేస్తున్నానండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువే ఉంటుంది, కానీ అది బాగోకపోవడం అనేది అయితే ఉండదన్నమాట. సో మొత్తానికైతే ఇక్కడ ఇడ్లీ అయితే రెడీ చేసేసాను. దీనికి నేను కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చేశానండి. మా అబ్బాయికి కంపల్సరీ ఆ పల్లి చట్నీయే కావాలన్నమాట. టమాటా చట్నీ చేసినా కూడా అంత ఇష్టంగా తినడు. సో ఎలాగో ఇంకా హాలిడేస్ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఇంకా తనకి నచ్చినట్టుగా అయితే చేస్తున్నానండి. ఇడ్లీలు కూడా మంచిగా ప్లఫీగా వస్తాయి అన్నమాట. ఈ ఇడ్లీ బ్యాటర్లో మనం క్యారెట్ తురుముతో పాటు బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు పల్లి చట్నీతో పాటు నేను కొద్దిగా అల్లం చట్నీ, అలాగే నాకు ఇంట్లో ఎప్పుడు మునగాకు పొడి అయితే చేసి రెడీగా ఉంచుకుంటాను కదా, సో అది కూడా కొద్దిగా వేసేసి మా వారికి అయితే ఇచ్చేసాను. సో తనకి అల్లం చట్నీ కాంబినేషన్ అంటే బాగా ఇష్టం అనమాట. సో ఇది నేనైతే చేయలేదండి, మామూలుగా రెడీమేడ్గా అమ్ముతారు కదా, సో అదనమాట. నాకు అల్లం చట్నీ ప్రిపరేషన్ అనేది అంతగా రాదు. సో ఇక ఇదైతే తీసుకుంటాను నేను డైరెక్ట్గా. మనకి ప్రియా పికిల్ కానీ ఇంకేదైనా ఉంటుంది కదా, సో అది ఒకటి తీసుకుంటాను అనమాట బాటిల్. అల్లం పచ్చడి నేను పచ్చిమిర్చి వేసి చేస్తాను, కానీ ఇలాగ నిలవ ఉండే పచ్చడి చేయడం రాదండి, నేను ఎప్పుడు చేయలేదు కూడాను. సో ఈసారి అయితే ట్రై చేయాలనుకుంటున్నాను. టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పెరుగు తోడు పెడుతున్నానండి. సమ్మర్ కదా, సో మార్నింగే తోడు పెట్టేస్తే మనకి మధ్యాహ్నం కల్లా రెడీ అయిపోతుంది అనమాట. గోరువెచ్చని పాలలో కొద్దిగా పెరుగు వేసేసి ఇలాగా ఎక్కువ సార్లు మనం ఇలాగ తొరుపుకున్నట్టయితే చక్కగా బాగా వస్తుందండి, పెరుగు అనేది గట్టిగా వస్తుందన్నమాట. సో ఇలాగ ఒక 5-6 సార్లు బాగా తొరిపిన తర్వాత అందులో ఒక పచ్చిమిర్చి వేసి ఉంచితే కనుక పెరుగు అనేది కొద్దిగా గట్టిగా కూడా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది, తొందరగా పొలవదండి. నేను ఆల్రెడీ ఒకసారి మన వీడియోస్లో ఇలా చేయడం చూపించాను. ఇక పెరుగు తోడు పెట్టేసిన తర్వాత వంట సెక్షన్ అనమాట. మధ్యాహ్నం భోజనంలోకి నేను పప్పు మునక్కాయ అయితే చేస్తున్నానండి. ఇక దానికోసం ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాను. ఒక 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, కందిపప్పు అయితే కడిగేసి కుక్కర్లో వేసేసాను. తర్వాత ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకొని ఆ పప్పులో వేసేసుకోవాలన్నమాట.
టమాటాలు 2 అయితే సరిపోతుందండి. చిన్నవి అయితే గనుక ఒక 2, 3 అయితే వేసుకోవచ్చు. నేను కందిపప్పు వచ్చేసి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా! సో, దాంతో ఒక 2 కప్పులైతే వేస్తాను కందిపప్పు. సో, ఒక 5 పచ్చిమిరకాయలు వేస్తాననమాట. నేను పప్పులో ఎప్పుడు కూడా కారం అనేది తక్కువగా వేస్తానండి. అంటే మసాలా కారం తక్కువ వేస్తాను. పచ్చిమిర్చి ఎక్కువగా వేస్తాననమాట. సో, అది వేసిన తర్వాత ఒక జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, చింతపండు, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. అలాగే ఇక్కడ బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేశాననమాట. కుక్కర్ కింద ఉన్నది రైస్ అనమాట. బియ్యం కడిగి పెట్టినా, అలాగే కందిపప్పు కడిగి పెట్టినా కూడా నేను 10 నిమిషాలు గానీ, 15 నిమిషాలు గానీ అలా పక్కన పెట్టేస్తానండి. అవి నానితే ఏంటంటే తొందరగా ఉడుకుతాయన్నమాట. సో, అందుకని అవి ముందుగా కడిగి పక్కన పెట్టేసుకొని తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చూసుకుంటూ ఉంటాను. ఇక్కడ నేను పప్పు కాంబినేషన్‌లోకి అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఈ అరటికాయ ఫ్రై చేసినప్పుడల్లా నాకు ఒక విషయం అయితే గుర్తొస్తా ఉంటుందండి. మాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారనమాట. ఐజీ అంకుల్. ఆయన అప్పుడు ఐజీగా వర్క్ చేసేవాళ్ళనమాట. సో, అంకుల్ ఒకసారి చెప్పారనమాట. వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే అబ్బాయిని అరటికాయ ఫ్రై చెయ్యి అని అంటే, అరటికాయ పైన ఉన్న అది ఆ స్కిన్ మొత్తం రిమూవ్ చేసేసాడంటండి. మొత్తం లోపల జస్ట్ ఆ వైట్ వరకే కట్ చేసి కర్రీ చేద్దామని కట్ చేసి పక్కన పెట్టాడంట. సో, అంకుల్ వెళ్ళి చూసి ఇదేంటి ఇలా కట్ చేసావు, అది స్కిన్ మొత్తం తీసేసావు అని అంటే, ఎందుకు సార్ అదంతా వేస్ట్, అది తినకూడదు అని చెప్పి అన్నాడంట. అయితే అంకుల్కి అయితే అసలు చాలా కోపం వచ్చిందంట. ఎందుకంటే మనము ఈ బనానాలోనే ఆ స్కిన్లోనే కదా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో, అది లేకుండా ఆ లోపలిది తినడం ఎందుకు, వేస్ట్ కదా. సో, ఎప్పుడు కూడా ఇలా చేయొద్దు నువ్వు అని చెప్పి ఆ కట్ చేసిందంతా కూడా పక్కన పడేసి మళ్ళీ బనానాస్ తెప్పించి మళ్ళీ ఇలా పీల్ చేయాలి. జస్ట్ ఆ పైన ఒక కొద్దిగా మాత్రమే ఆ స్కిన్ అనేది తీయాలి. మిగతాదంతా కూడా ఫ్రై కానీ, కర్రీ కానీ దేనికైతే వాడతామో దానికి మిగతాదంతా కూడా వేసేసేయాలి. కంప్లీట్‌గా రిమూవ్ చేయకూడదు అని చెప్పి చెప్పారనమాట. సో, నాకు ఈ అరటికాయ ఫ్రై చేసేటప్పుడల్లా అంకుల్ చెప్పిన మాటే గుర్తొస్తూ ఉంటుందన్నమాట. మధ్యాహ్నం లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. చెప్పాను కదా అరటికాయ ఫ్రై అలాగే పప్పు మునక్కాయ చేశానని. సో, మా వారికి కాల్ చేస్తే ఏంటంటే, నాకు కొద్దిగా లేట్ అవుతుంది, నువ్వు చేసేసేయి అన్నారనమాట. సో, ఇక్కడ నేనైతే లంచ్ చేసేస్తున్నాను. ఎందుకంటే నాకు కొద్దిగా స్టిచ్చింగ్ వర్క్ ఉందండి. సో, లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లౌజెస్ ఉంటే స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్టిచ్ చేసే బ్లౌజెస్ అన్నీ కూడా నిన్ననే కట్ చేసి పక్కన పెట్టాననమాట. సో, రేపు ఏదన్నా స్టిచ్చింగ్ వర్క్ ఉంది అని అంటే కనుక మనం ఈరోజు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, స్టిచ్ చేసేటప్పుడు మనకి టైం వేస్ట్ అవ్వకుండా అలాగే తొందరగా కూడా అయిపోతాయి అనమాట. సో, ఇవన్నీ కూడా డైలీ వేరీ శారీస్ ఉంటాయి కదండి, మనం డైలీ కట్టుకునే చీరలు ఉంటాయి కదా. సో, వాటికి సంబంధించిన బ్లౌజెస్ అనమాట. సో, ఇక్కడ బ్లౌజ్ అయితే మొత్తం స్టిచ్ చేసేసాను. ఇక్కడ సైడ్స్ జాయిన్ చేస్తున్నాను అనమాట. అలాగే సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఏంటంటే, మనము స్ట్రైట్‌గా స్టిచ్ రాదు అంటే, ఇది సిల్క్ క్లాత్ కదండి, కొన్నిసార్లు అది జరిగిపోతూ ఉంటుందన్నమాట. సో, అందుకని స్కేల్తో మనం స్ట్రైట్‌గా ఒక లైన్ గీసేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే అది కరెక్ట్‌గా లైన్ స్ట్రైట్‌గా వస్తుందన్నమాట. సో, మొత్తానికి ఇట్లాగా కొంతమంది పర్టికులర్గా ఉంటారనమాట, ఇలాగ స్ట్రైట్ లైన్ రావాలి అనేసి. అలా వస్తేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉన్నట్టండి. అలాగే మనకి హ్యాండ్ చంక భాగం ఉంటుంది కదా, సో అక్కడ కూడా ప్లస్ సింబల్ రావాలన్నమాట. సో, అలా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది బ్లౌజు. సో, ఇక్కడ 3 స్టిచ్చెస్ అయితే వేసానండి. కొంతమంది 4, 5 స్టిచ్చెస్ కూడా అడుగుతారు. కానీ 4, 5 స్టిచ్చెస్ వేస్తే ఏంటంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది అని వాళ్ళు అనుకుంటారు, కానీ ఫిట్టింగ్ అంతగా బాగోదండి. సో, అంటే ఒక 2 కానీ 3 కానీ సైడ్ కుట్లు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ బాబిన్‌లో దారం అయిపోయిందండి. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది హమ్మయ్య అని అనుకునేలోపు కరెక్ట్‌గా దారం అయిపోతుందండి. ఇది నాకే అవుతుందో లేకపోతే స్టిచ్ చేసే వాళ్ళందరూ ఫేస్ చేస్తున్నారో నాకైతే తెలీదు. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసుంటే ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. నాకు దీనికి నవ్వాలో తెలీదు, చిరాకు పడాలో తెలీదనమాట. కరెక్ట్‌గా బ్లౌజ్ అయిపోతుంది అన్న టైంకి అసలు అది అయిపోతుందనమాట. మళ్ళీ దానికి బాబిన్‌కి దారం ఎక్కించాలి, మళ్ళీ స్టిచ్ చేయాలన్నమాట. సో, బ్లౌజ్ అంతా కుట్టినా కూడా అంత చిరాకు రాదు, కానీ చక్కగా కుట్టేస్తాం. కానీ లాస్ట్ ఇంకొక కుట్టు వేయాలి అని అనుకున్నప్పుడు ఈ దారం అయిపోతే మాత్రం అసలు ఎంత కోపం వస్తుందోనండి అసలు. సో, ఇందాక ఒక సైడ్ అయిపోయింది, ఇంకొక వైపు స్టిచ్ చేస్తే అయిపోద్దని అనుకుంటే కరెక్ట్
కరెక్ట్గా దారం అయిపోయిందనమాట. సో అలాగే ఇంకా ఇక్కడ ఒక టిప్ మీతో షేర్ చేసుకుంటానండి. మనము సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ వైపు పీస్ అలాగే బ్యాక్ పీస్ రెండు కూడా కరెక్ట్గా ఫస్ట్ ఎడ్జెస్ మాత్రం కంపల్సరీ ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా చేసుకుంటేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ముందు ఈ రెండు కూడా ఈవెన్గా కలిపి ఒక సింగిల్ స్టిచ్ వేసుకున్న తర్వాత మాత్రమే మనకి ఎంతవరకు ఖర్చు కావాలి, ఎంత లెంత్కి మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ ఎంత అవసరమో క్లాత్ అక్కడ వరకు మనము ఇలాగ మార్క్ చేసేసుకొని కుట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఫస్ట్ ఈ రెండు కూడా కలిపేసి ఒక సింగిల్ స్టిచ్ వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇలాగ ఖర్చుకి వేస్తాం కదా, 3 స్టిచ్చెస్ వేస్తాం కదా, సో అవైతే వేస్తున్నానండి. సో అదొక టిప్ అనమాట. స్టిచ్ చేసేవాళ్ళు కంపల్సరీ అలా చేసి చూడండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగు బాగుంటుంది. అలాగే ఈ రెండు అంటే ఇది సిల్క్ క్లాత్ కదా, పోగులు అవన్నీ బయటికి రాకుండా బ్లౌజ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. సో మొత్తానికి ఇక్కడ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందా లేదా అనేది మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, సో దాంతో ఇలాగంతా కొలుచుకొని చూడాలన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ కరెక్ట్గా వచ్చిందనమాట. కొద్దిగా 1 పాయింట్ కూడా అటు ఇటు రాలేదు. సో అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందనమాట. స్టిచ్చింగ్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ 8 అయిపోయిందనమాట. ఇక డిన్నర్లోకి కర్రీస్ అయితే ఉన్నాయి, రైస్ వండితే సరిపోతుంది. సో కొద్దిగా రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. అలాగే నైట్ ఈ గిన్నెలన్నీ కూడా నైటే తోమేసుకుంటానండి. సో నైట్ తోమేస్తే ఈ మార్నింగ్ కల్లా నీట్గా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ నైటే క్లీన్ చేసేసుకుంటే మనకి మార్నింగ్ లేవగానే ఏదైనా పని స్టార్ట్ చేయడానికి ఆ కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా ఉంటుంది కాబట్టి ఆ డే అనేది ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే నైట్ ఈ వెజల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇదంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను అనమాట, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా. సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఇదంతా చూస్తూ ఉంటే నాకే నవ్వు వస్తుంది అనమాట. ఇంత ఫాస్ట్గా చేస్తూ ఉంటే నిజంగా మనం ఈ పని అనేది ఇంత ఫాస్ట్గా చేస్తే మనకి ప్రతి పని ఒక 5 నిమిషాల్లో అయిపోతుందేమో. ఎన్ని గిన్నెలున్నా 5 నిమిషాల్లో తోమేయచ్చు, వంట 5 నిమిషాల్లో చేసేయచ్చు అన్నట్టు అనిపిస్తూ ఉందన్నమాట. నాకే నవ్వు వస్తుంది ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఉంటే. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నిన్న వ్లాగ్లో నేను డ్రై చికెన్ ఫ్రై చూపించాను కదా, సో ఆ రెసిపీ మీకు నచ్చినట్లయితే రేపు ఎలాగో సండే కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుందండి. స్పైస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకైతే తప్పకుండా నచ్చుతుంది. సో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.